భారతీయుడు 2 మూవీ ఎలా ఉందంటే జస్ట్ యావరేజ్. అది కూడా సెకండ్ హాఫ్ వల్ల. సినిమా చూశాక నా ఫీలింగ్ ఏంటంటే ఎందుకు మళ్ళీ సీక్వెల్ ఎందుకు? శంకర్ లాంటి గ్రేట్ డైరెక్టర్ కూడా సీక్వెల్ మాయలో పడి స్క్రిప్ట్ ని చెడగొడతారని అస్సలు అనుకోలేదు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. చాలా ఇయర్స్ తర్వాత శంకర్ గారు కమల్ హాసన్ గారి కాంబినేషన్ లో భారతీయుడు మూవీకి సీక్వెల్ అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మనం చిన్నప్పుడు చూసిన సేనాపతి క్యారెక్టర్ ని ఇంకా ఎంత పవర్ఫుల్ గా చూపిస్తారో అని. కానీ శంకర్ గారు చాలా డిసప్పాయింట్ చేశారు. చాలా రోజుల తర్వాత శంకర్ గారు ఒక మంచి స్క్రిప్ట్ తీసుకున్నారు, కానీ సీక్వెల్ అనే మాయలో పడి ఆ స్క్రిప్ట్ ని చంపేశారు. కథ ఏంటంటే సిద్ధార్థ్ అండ్ తన ఫ్రెండ్స్ ఒక యూట్యూబ్ ఛానల్లో సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్ ని పోస్ట్ చేస్తుంటారు. ఈ ప్రాసెస్ లో ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇండియన్ అని తెలుసుకుని ఇండియన్ ని ఇండియా వచ్చేలా చేస్తారు. తర్వాత కమల్ హాసన్ గారు సోషల్ మీడియా ద్వారా అందరికి ఒక పని చేయమని చెప్తారు. అలా అందరూ కమల్ హాసన్ గారు చెప్పినట్లు చేయడం వల్ల ఏం జరిగింది అనేది సినిమాలో చూడాలి. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోర్ కొడుతుంది. అసలు కమల్ హాసన్ గారు కొంతమందిని చంపుతుంటే ఏదో క్యాజువల్ గా జరిగిపోతుంది, అస్సలు ఎక్సైట్మెంట్ ఉండదు. అక్కడ ఒక సాలిడ్ ఎమోషన్ ఉంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది. ఇంకా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే బెటర్ అని చెప్పాలి. మెయిన్ గా సిద్ధార్థ గారి సీన్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటాయి. అక్కడి నుంచి సినిమా కొంచెం బాగుంది అని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయ్యింది శంకర్ గారు రైటర్ సుజాత గారిని ఎంత మిస్ అవుతున్నారని. ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్ కి సుజాత గారి రైటింగ్ తోడయ్యి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. మళ్ళీ చెప్తున్నా, శంకర్ గారి స్టోరీస్ బాగుంటున్నాయి, కానీ దానిని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇంకా కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి మనం ఏం మాట్లాడలేం, ఎప్పట్లానే అదరగొట్టేశారు. సిద్ధార్థ గారికి సెకండ్ హాఫ్ లో మంచి సీన్స్ పడ్డాయి, చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ని చాలా మిస్ అవుతాం. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ జస్ట్ ఓకే ఉంది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఒక మంచి స్క్రిప్ట్ ని సీక్వెల్ కోసం చంపేయడం చాలా డిసప్పాయింట్ చేసింది. ఈ మూవీని ఒకే పాటలో చెప్పి ఉంటే మూవీ రిజల్ట్ ఇంకోలా ఉండేది.